शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्महे। वागीशाद्याः सुमनसः सर्वार्थानां उपक्रमे यन्नत्वा कृतकृत्याः स्युः तन्नमामि गजाननम्। शारदा शारदाम्भोजवदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिं क्रियात्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ సాల పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి పుచ్చినయమ్మ తన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడియమ్మ దుర్గమాయమ్మ కృపాబ్ధీచ్యుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్. శ్రీ గణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీమాత్రే నమః. ఇంతకు ముందు వ్యాస మహర్షి పక్షుల జంట తమ పిల్ల మీద చూపించినటువంటి ఆ ప్రేమను చూసి మనుష్యులకి కూడా తమ సంతానం పట్ల ఎంత ప్రేమ ఉంటుందో కదా, అటువంటి ప్రేమ పుత్రగాత్ర పరిష్వంగ సుఖం అనుభవించాలి కదా అని అనుకున్నాడు. అటువంటి కోరిక కలిగినటువంటి వాడై సంతానం కోసం మేరుపర్వత శిఖరానికి వెళ్ళి తపస్సు చేయాలనుకున్నాడు. ఎవరిని గురించి తపస్సు చేయాలి అని ఆలోచన వచ్చినప్పుడు నారద మహర్షి అక్కడికి వచ్చాడు, సలహా ఇచ్చాడు. పూర్వం ఇలా జరిగిందయ్యా, ఇదే ప్రశ్న బ్రహ్మగారు విష్ణువుని అడిగారు, కాబట్టి శక్తిని ఉపాసన చేసినట్లయితే సంతానం కలుగుతుంది అని చెప్పాడు. అప్పుడు ఆయన ఆ శక్తిని ఉపాసన చేయడం, తపస్సు చేసి ఆ బీజాక్షరాన్ని జపించి శక్తి ప్రత్యక్షం అవడానికి తగినంతటి తపస్సు చేశాడు. మేరు శృంగే మహారమ్యే వ్యాస సత్యవతీ సుత తపశ్చచారసోత్యుగ్రం పుత్రార్థం కృతనిశ్చయః జపన్నేకాక్షరం మంత్రం వాగ్బీజం నారదాత్ శృతం ధ్యాయన్ పరాం మహామాయాం పుత్రకామస్తపోనిధి. ఆ విధంగా ఆయన చాలా తీవ్రమైనటువంటి తపస్సు చేశాడు. ఆ తపస్సు చేసేటప్పుడు చాలా కాలం తపస్సు చేశాడు ఆయన. 100 సంవత్సరాలు గడిచిపోయింది. లోకాలన్నిటిలోనూ ఆయన తపస్సు యొక్క తేజస్సు వ్యాపించింది. ఎవరైనా భూలోకంలో తపస్సు చేస్తున్నారు అంటే స్వర్గలోకంలో ఇంద్రుడు కంగారు పడుతూ ఉంటాడు. మనకి వెంటనే ఇంద్రుడికి ఏమిటి, తన ఇంద్రి పదవి కోసం ఏమైనా ఆయన వ్యాసుడు తపస్సు చేస్తున్నాడా అనేటువంటి భయం బయలుదేరింది. అప్పుడు గబగబా రుద్రుడిని కలుసుకున్నాడు. ఆ ఈశ్వరుడు, ఏమయ్యా ఎందుకంత కంగారు పడుతున్నావు? వ్యాసుడు సంతానం కోసం తపస్సు చేస్తున్నాడు, దానికి నువ్వేమీ కంగారు పడవలసిన అవసరం లేదు. ఆయన 100 సంవత్సరాలు గొప్ప తపస్సు చేశాడు, కాబట్టి అతనికి కావలసినటువంటి ఆ అభీష్టాన్ని నెరవేర్చడానికి నేను వెళుతున్నాను, నువ్వు దీంట్లో కంగారు పడవలసింది ఏమీ లేదని చెప్పారు. పారాశర్యస్సు పుత్రార్థీ తపశ్చరతి దుశ్చరం పూర్ణం వర్షశతం జాతం దదామ్యజ్జసుతం శుభం అని చెప్పాడు. ఆ చెప్పి ఈశ్వరుడు వ్యాస మహర్షి తపస్సు చేస్తున్నటువంటి చోటికి వచ్చాడు. వచ్చి
ఉత్తిష్ట వాసవీపుత్ర పుత్రస్తే భవితా శుభ సర్వతేజోమయో జ్ఞాని కీర్తికర్తా తవానఘా. పుణ్యాత్ముడ, నీకు చక్కనైనటువంటి కుమారుడు జన్మిస్తాడు. అతడు గొప్ప జ్ఞాని అవుతాడు, గొప్ప కీర్తిని కలగజేసేటువంటి అవుతాడు, గొప్ప తేజస్సంపన్నుడు అవుతాడు, సాత్విక గుణాలతోటి నిండి ఉంటాడు, సత్యపరాక్రముడవుతాడు అని చెప్తాడు. తదా కర్ణ్యవచశ్లక్ష్ణం కృష్ణద్వైపాయనస్తదా శూలపాణిం నమస్కృత్య జగామ ఆశ్రమమాత్మనః. ఆ విధంగా వరం ఇచ్చినటువంటి ఈశ్వరుడికి నమస్కారం చేసి వ్యాస మహర్షి తన యొక్క ఆశ్రమానికి వెళ్ళాడు. నిత్యకృత్యంలో తాను చేయవలసినటువంటి కార్యక్రమాలు ఆయన చేసుకుంటున్నాడు. అయితే సంతానము కలుగుతుంది అని చెప్పారు ఈశ్వరుడు. ఎలా కలుగుతుంది? వివాహం చేసుకోవాలా? అటువంటి పతివ్రత అయినటువంటి స్త్రీ లభిస్తుందా? నేను ఇప్పుడు ఇన్నాళ్ళు తపస్సు చేసి ఇటువంటి స్థితిలో ఉన్నటువంటి నేను ఇప్పుడు మళ్ళీ వివాహం చేసుకోవాలా అనే సందేహం వచ్చింది. పుత్రోత్పాదన దక్షాంచ పాతివ్రత్యే సదా స్థితాం పతివ్రతాపి దక్షాసి రూపవచ్చపి కామిని సదా బంధన రూపాచ స్వేచ్ఛా సుఖ విధాయిని. ఆ వివాహము కనుక చేసుకున్నట్లయితే ఆమె బంధన రూప, తనకి ఒక బంధం ఏర్పడినట్లు అవుతుంది కదా. ఏం చేయాలి? అయితే ఈశ్వరునికి భార్య ఉన్నది, విష్ణువుకి భార్య ఉన్నది, కాబట్టి వివాహం చేసుకోవడం తప్పు కాదు, చేసుకుంటే మంచిదే అన్నటువంటి ఆలోచన వస్తే అటువంటి ఆలోచనలో సంతానము కావాలి, ఆయనకి ప్రధానమైనది ఆ సంతానముతో గడిపేటువంటి ఆ ఆనందాన్ని అనుభవించాలి అని కోరిక కలిగింది. ఇలాగ అతను ఆలోచిస్తూ అలా గగనం ఆకాశంలో అట్లా చూస్తే అక్కడ ఘృతాచి అనేటువంటి ఒక అప్సరస కనపడింది. ఆమెను చూస్తే మళ్ళీ ఈయనకి సందేహం వచ్చింది. ఏమిటి ఈవిడ అప్సరస కదా, ఈమెను మనం స్వీకరించవచ్చా? కేవలం సంతానం కోసమే ఈమెన్ని స్వీకరిస్తే వంచన చేసినట్టు అవుతుంది కదా. ఏమి చేయాలి? అంగీకరోమి యద్యేనాం వంచనార్థమిహాగతాం అశిష్యంతి మహాత్మానః తపసా మాంతు విఫ్వల. సాధారణంగా మునులు తపస్సు చేస్తూ ఉంటే ఇంద్రుడు ఏదో అప్సరసలను పంపించి వాళ్ళ తపస్సు విఘ్నం చేస్తూ ఉంటాడు. కాబట్టి వంచనశీల అయినటువంటి ఈమె వంచనార్థమిహాగత, అటువంటి ఈమెను కేవలం సంతానం కోసం నేను స్వీకరించడమా? ఈమె పతివ్రతా ధర్మాన్ని ఆచరిస్తుందా? ఈమె వల్ల నేను అటువంటి పుత్రగాత్ర పరిష్వంగ సుఖాన్ని నేను పొందగలుగుతానా అనే ఆలోచనలో పడ్డాడు. అయితే అతనికి అలా ఆలోచిస్తున్నప్పుడు నారదుడు చెప్పినటువంటి మాట గుర్తుకొచ్చింది. నారదుడు ఇంతకు ముందు ఏం చెప్పాడు అంటే, ఆ పురూరవుడు అనేటువంటి రాజు ఊర్వశిని అభిమానించి ప్రేమించి వివాహం చేసుకుని ఆమె చేత భంగపడ్డాడయ్యా అని ఒక మాట చెప్పాడు. అది గుర్తుకొచ్చింది. నారదాచ్చ మయా పూర్వం శృతమస్తి కథానకం యథోర్వశీ వశో రాజా పరాభూత పురూరవా. ఆ పురూరవుడు అనేటువంటి రాజు ఊర్వశి వల్ల భంగపడ్డాడు అనేటువంటి మాట గుర్తుకొచ్చి, అమ్మో ఈ ఘృతాచి విషయంలో కూడా అలాగే జరుగుతుందేమో, మనం భంగపడవలసి వస్తుందేమో అని అనుకున్నాడు. ఇట్లా చెప్పేసరికి సూతుడు ఋషులు అప్పుడు అడిగారు, అయ్యా ఆ కథ మాకేదో వివరించి చెప్పండి, ఆ పురూరవుడు ఊర్వశి వల్ల ఎలా భంగపడ్డాడు అనే సంగతి వివరంగా చెప్పండి అన్నాడు. సరే, దానికి చెప్పడానికి సూతుడు ప్రారంభించాడు. ఒకానొకప్పుడు గురువు యొక్క బృహస్పతి గురువు, ఆ గురువు యొక్క భార్య తార,
ఆమె చాలా అందగత్తి. అయితే చంద్రుడు మొత్తము నక్షత్రములు ఉండేటువంటి అంతరిక్షం, ఆకాశములో నక్షత్రాలు గ్రహాలు అన్నీ అక్కడ ఉంటాయి. వాటన్నిటికీ ఆయన అధిపతి చంద్రుడు, అంటే రాజ్యాధిపతి అన్నమాట. ఆయన ఆధిపత్యంలో ఆయనకి దేవతలందరికీ గురువు. ఆ చంద్రుడికి కూడా గురువే ఈ బృహస్పతి. ఆయన యొక్క రాజ్యంలో ఆయన ఆధిపత్యంలో ఉన్నారు. ఈవిడ ఈ గురువు యొక్క పత్ని, అదే బృహస్పతి యొక్క పత్ని తార ఒకసారి చంద్రుడి యొక్క భవనానికి వెళ్ళింది. వెళ్ళినప్పుడు చంద్రుడు ఈమె యొక్క అందచందాలని చూసి ఆమె పట్ల మోహపడ్డాడు. అయితే తార కూడా చంద్రుని యొక్క అందచందాలు చూసి మోహపడింది. అయితే ఉభయులు ఒకరినొకరు ఇష్టపడ్డారు కాబట్టి వాళ్ళు అక్కడ సుఖముగా ఉన్నారు. అయితే ఎంతకాలానికి ఇంటికి తిరిగి రావట్లేదు తార. బృహస్పతి చాలా వ్యాకులుడయ్యాడు. అదేమిటిది, ఇంతకాలం అక్కడ ఎట్లా ఉంది అని బాధపడ్డాడు. బాధపడి చంద్రుని యొక్క భవనానికి వెళ్ళాడు. ఏమిటయ్యా నువ్వు చేస్తున్నటువంటి పని? నేను దేవగురువుని, గురుపత్నితోటి నువ్వు ఇలా వ్యవహరించడం సమంజసంగా ఉందా? నువ్వు ఇలా చేస్తున్నావేటి? ఇటువంటి పని చాలా మహాపాతకమైనటువంటిది. బ్రహ్మ హేమహారీచ సురాపో గురుతల్పక మహాపాతకినో హ్యేతే తత్సంసర్గీ చ పంచమః. బ్రహ్మహత్య, స్వర్ణము బంగారము దొంగిలించడము, మద్యపానము, గురుపత్ని స్వీకరించడము, ఈ 4 మహాపాతకములయ్యా. ఇటువంటి వారితో స్నేహం చేయడం, అలా చేసిన వాడు కూడా మహాపాతకుడే. అటువంటి పని నువ్వు చేస్తున్నావు. గురుపత్నిని స్వీకరించడం అనేటువంటి మహాపాతకాన్ని నువ్వు చేస్తున్నావు అన్నాడు. అంటే అప్పుడు చంద్రుడు అన్నాడు, స్వామి, ఇచ్ఛయా సంస్థితా చాత్ర సుఖకామార్థినీ సా తిరాని కతిచిత్ స్థిత్వా స్వేచ్ఛయా చాగమిష్యతి న స్త్రీ దుష్యతి జారేణ న విప్రో వేదకర్మణా ఇత్యుక్తః శశినా తత్ర గురురత్యంత దుఃఖితః. త్వయైవోదాహృతం పూర్వం ధర్మశాస్త్ర మతం తథా. అయా, ఇంత పూర్వం మీరే ధర్మశాస్త్రం చెప్పారు. స్త్రీ జారత్వం వల్ల దుష్టురాలు కాదు, చెడిపోయినది కాదు. అలాగే వేద ధర్మము చేత విప్రుడు కూడా చెడినవాడు కాడు అని చెప్పారు కదా. ఇప్పుడు ఆమె నా పట్ల ఇష్టముతోటి వ్యవహరిస్తోంది. నేనే ఆమెను బలాత్కారముగా ఇక్కడికి తీసుకురాలేదు. ఇచ్ఛయా సంస్థిత చాత్ర సుఖకామార్థినీ హిస. ఆ వల్ల సుఖాన్ని కోరుకుని ఆమె స్వేచ్ఛతోటి ఇక్కడ ఉంటోంది అని చెప్పాడు. అయితే ఆయన చాలా దుఃఖపడ్డాడు, కోపించాడు, ఇంటికి వెళ్ళిపోయాడు. ఎంత కాలం చూసినప్పటికీ కూడా ఆ తార చంద్రుడి యొక్క ఇంటి నుంచి తిరిగి రావట్లేదు. అప్పుడు ఆయన ఇంద్రుడికి తన యొక్క పరిస్థితిని చెప్పాడు. శశినాపహృత భార్యా తారా మమ సులోచన నదాతి సదుష్టాత్మా ప్రార్థితోపి పునః పునః. ఇంద్రుడితోటి చెప్పాడు, చంద్రుడు ఈ పని చేశాడండి. ఆయన కూడా గురువే కదా ఇంద్రుడికి. కాబట్టి చంద్రుడు ఇటువంటి పని చేశాడు. నేను ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ కూడా విడిచిపెట్టడం లేదు అన్నాడు. అప్పుడు ఇంద్రుడు, మీరు బాధపడకండి, మా శోకం కురు ధర్మజ్ఞ దాసోస్మి తవ సువ్రత
ఆనయిష్యామ్యహం నూనం భార్యాం తవ మహామతే. గురువర్య, మీరేమీ కంగారు పడకండి, నేను మీ భార్యను మీకు తీసుకొచ్చి అప్పగిస్తాను అని గురువు గారిని ఆశ్వాసన చేశాడు, ఊరడించాడు. ఊరడించి ఆ అతని దగ్గరికి, చంద్రుడి దగ్గరికి గంధర్వుల్ని పంపించారు. మీరు వాళ్ళని తీసుకురండి అని చెప్పి ఆమెని తీసుకురండి అని. ప్రేషయామాస సోమాయ వార్తాశంసినమద్భుతం పంపించాడు. అయితే ఆ ఇంద్రుడు ఇంద్రుడు పంపినటువంటి ఆ దూతలు చంద్రుడి దగ్గరికి వెళ్ళారు. ఆ చంద్రుడితో చెప్పారు, ప్రేషితోహం మహాభాగ శక్రేణ త్వాం వివక్షయ కథితం ప్రభుణా యచ్చ తద్బ్రవీమి మహామతే. ధర్మజ్ఞోసి మహాభాగ నీతిం జానాసి సువ్రత అత్రిః పితా తే ధర్మాత్మా న నింద్యం కర్తుమర్హసి. నువ్వు తండ్రి అత్రి మహర్షి, నువ్వు ధర్మాత్ముడివి, ఆయన ధర్మాత్ముడు. ఇటువంటి నీతి బాహ్యమైనటువంటి పని చేయడం యుక్తము కాదు. కాబట్టి ఆ గురుపత్ని అయినటువంటి తారను గురువు గారి దగ్గరికి పంపించేయవలసింది అని ఇంద్రుడు పంపినటువంటి దూత చంద్రుడితో చెప్పాడు. అప్పుడు చంద్రుడు, ధర్మజ్ఞోసి మహాబాహో దేవానామధిపస్వయం పురోధాభిజతే తాదృగ్యవయో సదృశీమతి పరోపదేశే కుశలా భవంతి బహవో జనాః దుర్లభస్తు స్వయం కర్త ప్రాప్తే కర్మటి సర్వదా. అయ్యా, మీరు దేవతలందరికీ కూడా అధిపతి, గురువు గారు బృహస్పతి అందరికీ గురువు. మీ ఇద్దరి యొక్క ఆలోచన మాట ఒకలాగే ఉంది. కానీ ఎవరైనా సరే ఇతరులకి ఉపదేశము చేయడంలో చాలా నిపుణులు. పరోపదేశ వేళాయాం సర్వే వ్యాస పరాశరాహ అని అంటూ ఉంటారు. ఇతరులకి ఉపదేశం, ఇతరులకి చెప్పడానికి చాలా బాగుంటుంది, ఎవరైనా సరే ఉపదేశం చేయగలుగుతారు. కానీ తమ దాకా వచ్చేసరికి వాళ్ళు దానిని ఆచరించలేరు. పరోపదేశే కుశలా భవంతి బహవో జనాః దుర్లభస్తు స్వయం కర్త ప్రాప్తే కర్మటి సర్వదా. కాబట్టి ఈమె నా యొక్క అధీనములో ఉన్నది అంటే ఆమె ఇష్టపడి ఉన్నది. తారామయి అనురక్తాచ యథానతు తథా గురవు. తారకి నా పట్ల ఉన్నటువంటి అనురాగము బృహస్పతి పట్ల లేదు. అనురక్త కథం త్యాజ్యా ధర్మతో న్యాయతస్తథా గృహారంభస్తు రక్తాయాం విరక్తాయాం కథం భవేత్. గృహస్థాశ్రమం అనేది, గృహంలో ఉండడం అనేది అనురక్త అయినటువంటి ఆమెతో ఉంటారు, కానీ విరక్తులతో ఉండరు కదా. ఈమె నా పట్ల అనురక్తురాలే ఉన్నది కాబట్టి ఈమెను ఎట్లా వదిలిపెట్టను. తదాస్యేహం వరారుహాం గచ్చదూతవద స్వయం. నేను ఈమెను ఇవ్వను, వెళ్ళి ఏం చెప్పుకుంటావో చెప్పుకో ఇంద్రుడికి అని పంపిస్తాడు. సరే, ఆ దూత వచ్చి ఇంద్రుడితో చంద్రుడు అన్న మాటలన్నీ చెప్పాడు. ఇక్కడ శుక్రుడు, వసుధః చంద్రుడు దేవతాగణం, బృహస్పతి దేవతాగణం, సరే ఇంద్రుడు, వీరంతా దేవతలు. వీరి విషయంలో శుక్రుడు కలగజేసుకోవలసిన అవసరం లేదు. కానీ శుక్రుడికి, బృహస్పతికి, గురుడికి ఉన్నటువంటి వైయక్తికమైన విరోధం వల్ల శుక్రుడు ఏం చేశాడంటే, రాజకీయం అన్నమాట, ఆ చంద్రుణ్ణి ప్రోత్సహించాడు. నువ్వు విధులు పెట్టకబాయ్, ఏమైనా సరే నువ్వు విధులు పెట్టకు, శుక్రుడిని అదే తారను విధులు పెట్టకు అని చెప్పి శుక్రుడు ఆ చంద్రుడిని ప్రోత్సహించాడు అన్నమాట. శుక్రస్తు విగ్రహం కృత్వా గురుద్వేషాత్తతో యయౌ
మా దదస్వ ఇది తం వాక్యము వాచ శిశునం ప్రతి. నువ్వు ఇవ్వకేమైనా సరే అని అతనికి సహాయం నేను చేస్తాను నీకు అని చెప్పాడు. అయితే ఈ విషయము ఈశ్వరునికి తెలుసు. ఈశ్వరుడు బృహస్పతికి సహాయం చేయాలనుకున్నాడు. అంచేత ఈశ్వరుడు ఏం చెప్పాడంటే భృగు శుక్రునితోటి, ఆయన నువ్వు చేస్తున్నటువంటి మంచి పని కాదు, నువ్వు కలగజేసుకోవచ్చు ఈ విషయంలో. ఇట్లా కనుక చేసినట్టయితే నేను మహావిష్ణువుని ఆహ్వానిస్తాను, పెద్ద యుద్ధం జరుగుతుంది, అందుచేత నువ్వు ఈ పని చేయవచ్చు. అయినా వినలేదు. అలా వినకపోవడంతో ఎప్పుడైతే భృగు అంటే శుక్రుడు కలగజేసుకున్నాడో దేవదానవులకి యుద్ధం ఏర్పడింది. అప్పుడు బ్రహ్మగారు వచ్చి కలగజేసుకుని వాళ్ళ యొక్క యుద్ధాన్ని ఆపి భృగు మహర్షికి శుక్రుడికి నచ్చజెప్పాడు. ఆ శుక్రుడు మళ్ళీ చంద్రుడికి చెప్పాడు, సరే ఇచ్చేవయ్యా అని. విజరాజస్తు తచ్చుత్వా భృగోర్వచనమద్భుతం తతౌచ తత్ప్రియాం భార్యాం గురోర్గర్భవతీం శుభాం. ఆయన యొక్క భృగువు యొక్క మాటలు పట్టుకొని సరే అని చంద్రుడు తారను వెనక్కి పంపేశాడు. అప్పటికి ఆమె గర్భవతి అయి ఉన్నది. కొంతకాలానికి ఒకానొక శుభముహూర్తంలో తార పుత్రుని కన్నది. అయితే అప్పుడు తారకి పుత్రుడు జన్మించాడు అనేటువంటి విషయము చంద్రుడికి తెలిసింది. తెలిసి వచ్చాడు గురుడి దగ్గరికి. వచ్చి ఆ కుమారుడు నా వాడన్నాడు. కాదు, ఈమె నా భార్య, ఈ కుమారుడు నా వాడన్నాడు. మళ్ళీ వాళ్ళిద్దరికి వివాదం ఏర్పడింది. ఆ వివాదం చివరికి దేవదానవ యుద్ధం వరకు వెళ్ళింది. వెళితే అప్పుడు శాంతి కాముకుడైన బ్రహ్మగారు వచ్చారు. బ్రహ్మగారు వచ్చి ఇప్పుడు తేల్చాలి, గురువు యొక్క భార్యగా ఉన్నది తార, కాబట్టి ఆమె కలిగినటువంటి సంతానము భార్యాభర్తలు కాబట్టి బృహస్పతికి చెందుతుంది. అయితే ఆమె గర్భమునకు కారణమైనటువంటి వాడు చంద్రుడు, కాబట్టి నా వల్ల ఆమె గర్భవతి అయింది కాబట్టి ఆ సంతానము నాది అని చంద్రుడు దెబ్బలాడుతున్నాడు. ఇటువంటి సంకటమైన స్థితిలో ఎవరు చెప్పాలి దీనికి అంటే బ్రహ్మగారు తారని పిలిచారు. పిలిచి, ఏమ్మా, నీవు కన్నటువంటి ఈ బిడ్డకు తండ్రి ఎవరు, దీనికి కారణం ఎవరు, నువ్వే చెప్పు అంటే ఆమె సిగ్గుపడుతూ చంద్రుడే అని చెప్పింది. అండంతో ఇంకా ఆ కుమారుణ్ణి, పుట్టినటువంటి వాడిని చంద్రుడు తీసుకెళ్ళిపోయాడు. తీసుకెళ్ళి అతనికి బుధుడు అని నామకరణం చేశాడు అన్నమాట. జగ్రాహకం సుతం సోమ ప్రహృష్టేనంతరాత్మన నామచక్రే బుధ ఇతి జగామ స్వగృహం పునః. ఆయన ఆ కుమారుని తీసుకెళ్ళి స్వగృహానికి అతనికి బుధుడు అని పేరు పెట్టాడు. మిగతా బ్రహ్మగారు ఆయన ఇంటికి ఆయన వెళ్ళిపోయారు. అయితే దీని తర్వాత మనం ఆ పురూరవుని యొక్క వృత్తాంతము చెప్పమని మునులు అడిగారు. అయితే దానికి పూర్వం ఇది కావలసి వచ్చింది. అంటే ఈ బుధుడి యొక్క ఉత్పత్తి చెబితే కానీ ఆ పురూరవుని వృత్తాంతం చెప్పడం కుదరదు. ప్రాచీన కాలంలో సుద్యుమ్న అనేటువంటి రాజు, ఈ సుద్యుమ్నుడు అనేటువంటి రాజు జితేంద్రియుడు, సత్యవాది, చక్కనైనటువంటి వాడు. అతడు గుర్రాన్నెక్కి, మామూలుగా రాజులు వేటకి వెళుతూ ఉంటారు కదా, అట్లా వేటకి వెళ్ళాడు. వేటకి వెళ్ళి అరణ్యంలో తిరుగుతూ ఒకానొక అందమైనటువంటి ప్రదేశానికి వెళ్ళాడు.
అక్కడ చాలా అది ఉద్యానవనంలాగా అందముగా ఉన్నది. మంచి మంచి ఫలవృక్షాలు, మంచి చక్కనైనటువంటి పూల చెట్లు అవన్నీ ఉన్నాయి. ఆ వనంలోకి ప్రవేశించాడు. ప్రవేశించేసరికి అతడు స్త్రీగా మారిపోయాడు. ఈ సుద్యుమ్నుడు అనేటువంటి రాజు ఆ వనంలో ప్రవేశించేసరికి స్త్రీగా మారిపోయాడు. అతను ఎక్కి వెళ్ళినటువంటి గుర్రం కూడా ఆడగుర్రంలా మారిపోయింది. ఆశ్చర్యపోయి, ఏమిటిది? మహారాజు అటువంటి వాడు ఒక్కసారిగా స్త్రీగా మారిపోయాడు. ఏమిటి దీనికి కారణం ఏమిటి అంటే దాని వెనకాల ఒక కథ ఉంది. ఏమిటి అంటే ఆ వనంలో ఒకసారి పార్వతీ పరమేశ్వరులు విహారం చేస్తున్నారు. వాళ్ళిద్దరే ఉన్నారు, భార్యాభర్తలు. అంచేత వాళ్ళు స్వేచ్ఛగా, ఆనందంగా, సుఖంగా విహరిస్తూ ఉన్నారు. ఆ విహరిస్తున్నటువంటి సమయంలో భార్యాభర్తలు ఏకాంతంగా కలిసి ఉన్నటువంటి సమయంలో మునులు ఈశ్వరుడి గురించి వచ్చారు. వచ్చి వాళ్ళు ఏమిటి, ఈశ్వరుడు పార్వతీగా ఉన్నారని ఈశ్వరుని కలుసుకోవడానికి ఆ మునులు లోపలికి ఆ ఉద్యానవనంలోకి వచ్చేశారు. వచ్చేసరికి ఆ స్థితిలో, అంటే భార్యాభర్తలు కలిసి ఉన్నటువంటి స్థితిలో పార్వతి ఆ మునులను చూసి చాలా సిగ్గుపడిపోయి చాలా కంగారు పడి ఆ వస్త్రాలు సరి చేసుకుని పక్కకు వెళ్ళిపోయారు. సరే, వాళ్ళ ఆ స్థితిని చూసి వచ్చినటువంటి మునులు కూడా ఆ పరిస్థితుల్లో వాళ్ళని ఏం పలకరిస్తారు? అందుచేత మునులు వెనక్కి వెళ్ళిపోయారు. పార్వతి చాలా సిగ్గుపడుతూ ఉండడాన్ని గమనించి ఈశ్వరుడు అడిగాడు, ఏమమ్మా ఏమిటి జరిగింది, ఇందువల్ల ఇలా అంటే, ఇటువంటి పరిస్థితుల్లో పరపురుషుడు ఇట్లా వచ్చారు. దాంతో ఈశ్వరుడు ఏం చేశాడంటే, ఎవరైనా సరే తెలిసి కానీ తెలియక కానీ ఈ వనంలో అడుగు పెట్టినట్టయితే వాళ్ళు స్త్రీగా మారిపోతారు అని చెప్పి ఆ వనానికి ఒక శాపాన్ని ఇచ్చారు ఆయన. అంటే ఆ వనంలో ఇంకా పురుషులు ఎవరు ఉండరు. అంటే పార్వతి కంగారు పడవలసిన అవసరం లేదు, పరపురుషుడు వచ్చి చూస్తారనే భయం లేదు. ఆ ఉద్దేశంతో ఎవరు దీంట్లోకి ప్రవేశించినా స్త్రీగా మారిపోతాడు అని. అలా అయ్యేసరికి ఆ ఈశ్వరుని యొక్క శాపము చేత ఈ సుద్యుమ్నుడు ఏమైపోయాడు? స్త్రీగా మారిపోయాడు. మారినటువంటి అతడు చాలా మహారాజుగా అందమైనటువంటి వాడు. స్త్రీగా మారినా కూడా అతడు చాలా అందంగా, యౌవనవతిగా ఉన్నాడు. ఏం చేస్తాడు? అలా విహరిస్తూ ఉన్నాడు ఆయన కూడా. ఈ స్త్రీత్వాన్ని స్వీకరించినటువంటి వాడై, అలా స్త్రీత్వాన్ని పొందినటువంటి సుద్యుమ్నుడికి ఇలా అని పేరు. ఆ ఇలా అనేటువంటి ఆమె వనంలో ఆ విహరిస్తూ ఉండగా అక్కడ కొంత దూరంలో చంద్రుని యొక్క కుమారుడైనటువంటి బుధుడు ఉన్నాడు. ఈమె స్త్రీగా మారిపోయింది కదా. ఆ బుధుడు ఈ ఇలా అనేటువంటి ఆమెను చూశారు. సరే, వాళ్ళిద్దరూ పరస్పరము ఒకరినొకళ్ళు ఆనందించుకున్నారు, అదే ప్రేమించుకున్నారు. వారికి పురూరవుడు అనేటువంటి కుమారుడు జన్మించాడు. సతస్యాం జనయామాస పురూరవ సమాత్మజం. ఆ బుధుడు ఇలా వారిరువురి యొక్క కలయిక వలన వారికి పురూరవుడు అనేటువంటి కుమారుడు జన్మించాడు. సరే, మరి ఈ సుద్యుమ్నుడనే మహారాజు కదా, మహారాజు ఇలా అనేటువంటి ఆమెగా స్త్రీగా మారిపోయాడు. కానీ అతనికి లోపల మనసులో బాధ ఉంటుంది కదా, అయ్యో నేను మహారాజుని ఇలా అయిపోయానేమిటి అని ఉంటుంది కదా. ఆయన ఆ ఈశ్వరుని ప్రార్థించారు. అతడు అతోషయన్ మహాదేవం శంకరం లోకశంకరం తస్మై స భగవాన్ స్తుష్ట ప్రదదౌ వాంఛితం వరం. ఈశ్వరుని ప్రార్థిస్తే ఈశ్వరుడు ఆనందించాడు,
ఏం కావాలంటే ఇది పరిస్థితి, నేను ఇలాగా స్త్రీగా మారిపోయాను ఆ వనంలోకి వెళ్ళి అన్నాడు. అంటే అప్పుడు ఈశ్వరుడు ఏం చేశాడు, అయ్యా నువ్వు పగలు పురుషుడిలా ఉంటావు, రాత్రి స్త్రీగా మారిపోతావు అని చెప్పాడు. సరే, ఏం చేస్తాడు, ఈశ్వరుడు అలాంటి వరం ఇచ్చాడు, అంగీకరించాడు. అయితే రాజ్యానికి వెళితే పగలు రాజుగారిని అందరూ చూస్తున్నారు, రాత్రిపూట ఆయన స్త్రీగా మారిపోతున్నాడు. అలా ఉండేటువంటి కొందరికైనా తెలుస్తుంది కదా, మరి మంత్రులకి వాళ్ళకి తెలియకుండా ఉండదు కదా. అలా స్త్రీగా మారిపోతుంటే అతన్ని పరిహాసాస్పదంగా చూస్తున్నారు, అతన్ని అంతగా గౌరవించటం లేదు. అంటే పగలు పురుషుడు, రాత్రి స్త్రీ కదా. అతనికి చాలా బాధ వేసింది. దీనికి పరిష్కారం ఏమిటా అని ఆలోచించాడు. ఆలోచించి ఆ స్త్రీ రూపములో ఉన్నటువంటి ఆ ఇలా అనేటువంటి ఆమె శక్తిని ఆరాధించింది. దివ్యంచతే భగవతి ప్రథితం స్వరూపం దృష్టం మయా సకల లోకహితానురూపం వందే త్వదంఘ్రి కమలం సురసంఘ సేవ్యం కామప్రదం జనని చాపి విముక్తి జంచ. ఈ యొక్క దివ్యమైనటువంటి స్వరూపము ప్రసిద్ధమైనది, ఇవి సర్వలోకములకు కూడా హితాన్ని కలగజేసేటువంటి దానివి కాబట్టి సర్వ కామముల్ని ఇచ్చేటువంటి నీ పాదపద్మాల్ని నేను నమస్కరిస్తున్నాను, వాటిని సేవిస్తున్నాను. కోవేతితేంబ భువి మర్త్యతనుర్నికామం ముహ్యంతి యత్ర మునయశ్చ సురాశ్చ సర్వే ఐశ్వర్యమేతదఖిలం కృపణే దయాంచ దృష్ట్వైవ దేవి సకలం కిల విస్మయో మే. ఎవరైనా సరే నీ యొక్క గొప్పతనాన్ని ఎవరు తెలుసుకోగలుగుతారు? లోకములో ఉండేటువంటి ఈ భోగభాగ్యముల పట్ల అందరూ వ్యామోహితులయ్యే ఉంటారు కదా. శంభుర్హరి కమలజో మఘవా రవిశ్చ విత్తేశవన్ని వరుణా పవనశ్చ సోమ జానంతి నైవ వసవోభిః తే ప్రభావం బుధ్యేత్ కథం తవ గుణానగుణో మనుష్య. మహానుభావులే ఎవరు? ఈశ్వరుడు, బ్రహ్మ, ఇంద్రుడు, వరుణుడు, కుబేరుడు, అగ్ని, తిప్పాలుగులు, వీళ్ళెవ్వరూ కూడా నీ యొక్క గొప్పతనాన్ని తెలుసుకోలేకపోయారు. వాళ్లే తెలుసుకోలేకపోతే సామాన్యమైనటువంటి మానవుడిని నేను నీ యొక్క గుణాలను ఎలా తెలుసుకోగలుగుతాను? కాబట్టి ఏం ప్రార్థించాడు? త్వం నా పుమాన్న చ పుమానితి మే వికల్ప యాకాసి దేవ సగుణానను నిర్గుణావా తాన్ త్వాం నమామి సతతం కిల భావయుక్త వాంఛామి భక్తిమచలాన్ త్వయి మాతరంతు. అమ్మ నేను తల్లిగా నిన్ను భావిస్తున్నాను. వస్తుతః నీ యొక్క స్వరూపం ఏమిటో నాకు తెలియదు. స్త్రీయా, పురుషుడా, ఏమిటి నీ యొక్క అసలు స్వరూపం ఏమిటో నాకు తెలియదు. కానీ అలాగే నిన్ను సగుణ, నిర్గుణ అనేటువంటి భేదము కూడా, నీ యొక్క భేదము కూడా నాకు తెలియదు. అయినప్పటికీ నిన్ను నా తల్లిగా భావిస్తున్నాను అని ఆ శక్తిని, పరాశక్తిని, ఆ ఇలా అనేటువంటి ఆమె, అంటే సుజుమ్నుడే ఇలాగా అయింది కదా, ఆమె ప్రార్థించింది. ఆ ప్రార్థనతోటి, ఆమె చేసినటువంటి స్థుతితోటి ఆమె ఆనందించింది శక్తి. అప్పుడు పరితుష్టా దదౌ దేవీ తత్ర సాయుజ్యమాత్మని సుజ్యుమ్నస్తు తతః ప్రాపా పదం పరమకం స్థిరం తస్యా దేవ్యా పరా ప్రసాదేన మునీనామపి దుర్లభం. ఆ సుజ్యుముడు దేవి యొక్క కృపచేత ఆ పరమపద సాయుధ్యాన్ని పొందాడు. వాళ్ళకి చంద్రుడికి, బుధుడికి ఈ ఇలాగా ఉన్నటువంటి సుజుముడే ఇలాగా ఉన్నాడు కదా. ఉన్నప్పుడు వారికి జన్మించినటువంటి పురూరవుడు, అతడు రాజ్యానికి వచ్చాడు. సుజుమ్నేతు దినం దివం యాతే రాజ్యం చక్రే
పురూరవాహ. ఆ సుద్యుమ్నుడు స్వర్గానికి వెళ్ళగా పురూరవుడు రాజ్యాధికారంలోకి వచ్చాడు. అతడు రాజ్యం చేస్తూ ఉన్నాడు. చక్కనైనటువంటి వర్ణాశ్రమ ధర్మాలన్నింటినీ కాపాడుతూ ఉన్నాడు. వేద ప్రోక్తములైనటువంటి యజ్ఞయాగాదులన్నీ కూడా చేస్తూ ఉన్నాడు. దాన ధర్మాలన్నీ చేస్తున్నాడు. చక్కనైనటువంటి ధర్మ మార్గంలో అతడు నడుస్తూ ఉన్నాడు. తస్య రూప గుణౌదార్య శీల ద్రవిణ విక్రమాన్ శ్రుత్వా ఊర్వశీ వశీభూత చకమే తం నరాధిపం. అతని యొక్క రూపగుణ ఐశ్వర్యాది సంపదలన్నిటినీ, అతని గొప్పతనాన్ని విన్నటువంటి ఊర్వశి అతని పట్ల ప్రేమ కలిగి ఉండడంతో ఆమె తనంతట తాముగా గుణినం తం నృపం మత్వా వరయామాస మానిని. గుణవంతుడైనటువంటి ఆ పురూరవుణ్ణి ఊర్వశి కోరుకున్నది. అయితే అతడు మనుష్యుడు, ఆమె దేవయోని సంభూత, అంచేత దేవతా స్త్రీ. ఉభయులకి ఎట్లాగా? అయితే ఆమె ఒక షరతు పెట్టింది. ఏతౌ అరణకౌ రాజన్యస్తౌ రక్షస్వమానద ఘృతం మే భక్షణం నిత్యం నాన్యత్ కించిత్ నృపాశనం నేక్షేత్వాంచ మహారాజ నగ్నమన్యత్ర మైథునాత్ భాషాబంధస్త్వయం రాజన్ యది భగ్నో భవిష్యతి తదా త్యక్త్వా గమిష్యామి సత్యమేతద్ బ్రవీమ్యహం. అయితే వారి ఉభయుల యొక్క వివాహానికి ఆమె ఒక చిన్న షరతు పెట్టింది. ఏమిటి అంటే, 2 ఉరణకములు అంటే 2 గొర్రెపిల్లలు, వాటిని తీసుకొచ్చింది ఆవిడ. వీటిని రెండింటినీ నువ్వు ఎప్పుడూ రక్షిస్తూ ఉండాలి జాగ్రత్తగా. తర్వాత మనిద్దరూ కలుసుకునేటువంటి సమయము తప్ప ఇతరత్ర ఎప్పుడూ కూడా నిన్ను నగ్నముగా వస్త్రము లేని వాడిగా నేను చూడను. ఈ నియమంలో కనుక ఏదైనా తేడా వచ్చినట్టయితే నేను వెళ్ళిపోతాను. నాకు ఆహారం ఏం అక్కర్లేదు, కేవలము ఘృతము నెయ్యి మాత్రమే నేను స్వీకరిస్తాను, మిగతా ఆహారాలేమి నేను స్వీకరించను. ఇది మన ఉభయుల మధ్య భాషాబంధము అంటే మాటతో ఉన్నటువంటి ఒక ఒప్పందము అని చెప్పింది. సరే, ఆమె యొక్క రూప విలాసాదులు అతనికి కూడా నచ్చాయి కాబట్టి పురూరవుడు ఆమె పెట్టినటువంటి ఆ నియమానికి అంగీకరించాడు. సరే, అలా కొంతకాలం గడిచింది. వాళ్ళిద్దరూ ఆనందిస్తూ ఉన్నారు. పైన స్వర్గములో ఇంద్రుడు, ఏమిటి ఈవిడ ఊర్వశి ఎక్కడా కనపడలేదు, ఊర్వశి లేనటువంటి ఈ దేవసభ అందముగా లేదు, ఆమె లేకపోతే చాలా వెలితిగా ఉంది అని చెప్పి ఏం చేశాడంటే గంధర్వుల్ని పంపించి ఆమెను వెతకండి అయ్యాడు. విశ్వావసు పురోగమాహ, ఆ వచ్చేవాళ్ళలో విశ్వావసు మొదటివాడు. ఆయనతో పాటుగా గంధర్వుల్ని ఆమెను ఊర్వశిని వెతికి తీసుకురండి అని పంపించారు. వాళ్ళకి ఆ విషయం తెలుసు కాబట్టి వాళ్ళు వచ్చారు. వచ్చి జాగ్రత్తగా రహస్యంగా ఉండి ఈ వేటినైతే ఈ గొర్రె పిల్లల్ని రక్షిస్తూ ఉన్నాడో రహస్యంగా రాత్రి సమయంలో ఆ పిల్లల్ని రెండింటినీ పట్టుకుని వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు అలా వెళ్ళిపోవడంతో ఊర్వశి కూడా వారి వెంటే వెళ్ళింది. వాళ్ళు కొంత దూరం వెళ్ళిపోయి అదృశ్యమైపోయారు. అయితే ఇవి పోయాయి అని చెప్పి ఊర్వశి చెప్పడం వల్ల పురూరవుడు ఎలా ఉన్నవాడు అలాగా రోడముడు పరిగెడుతూ వారి వెంట పరిగెట్టాడు. పరిగెడితే ఈ గంధర్వులు వెళ్ళిపోయారు, ఆ ఊర్వశి వెళ్ళిపోయింది, వారి వెనకాల ఈ పురూరవుడు వెళ్ళాడు. కురుక్షేత్రం అనేటువంటి ప్రదేశానికి చేరారు.
అక్కడ ఏమైంది, ఈ ఊర్వశి రాజును చూడటం తటస్థించింది. రాజు అప్పుడు ఎలా ఉన్నాడు, రాత్రి నిద్ర సమయంలో వాళ్ళిద్దరూ పడకటింట్లో ఉన్నప్పుడు ఈ విషయం జరిగింది. ఆ విషయం తెలిసిన వెంటనే రాజు ఎలా ఉన్నవాడు అలాగే పరిగెట్టుకొచ్చేసాడు. అందువల్ల అలాగా వస్త్రములు లేనటువంటి రాజును ఊరసి చూడటం తటస్థించింది. తటస్థించి ఆమె నియమం ప్రకారంగా అతన్ని వదిలి వెళ్ళిపోవడాన్ని నిశ్చయించింది. అప్పుడు రాజు చాలా బాధపడ్డాడు. ఊర్వశి పట్ల ఉన్నటువంటి వ్యామోహం వలన, ప్రేమ వలన చాలా దుఃఖపడ్డాడు. దుఃఖపడుతూ ఆ ఊర్వశి కోసం వెతుకుతూ తిరుగుతూ ఉన్నాడు. తిరుగుతూ ఉంటే ఆమె ఒక మాట చెప్పింది. మూర్ఖోసి నృపశార్దూల జ్ఞానం కుత్రగతం తవ క్వాపి సఖ్యం నచ స్త్రీణాం మృకాణామివ పార్థివ న విశ్వాసో హి కర్తవ్య స్త్రీషు చౌరేషు పార్థివై గృహం గచ్చ సుఖం భుంక్ష్వ మా విషాదే మనఃకృతాః ఇత్యేవం బోధితో రాజా న వివేదాతి మోహితః దుఃఖం చ పరమం ప్రాప్తః స్వైరిణీ స్నేహ యంత్రితః. నీ ఏమయ్యా, నీ తెలివితేటలన్నీ ఏమైపోయాయి? ఊర్వశి అడిగింది. ఈ తెలివితేటలన్నీ ఏమైపోయాయి? ఈ జ్ఞానం అంతా ఎక్కడికి వెళ్ళిపోయింది? రాజు ఎప్పుడూ కూడా ఏ స్త్రీని నమ్మకూడదు. కాపి సఖ్యం నచ స్త్రీణాం న విశ్వాసో హి కర్తవ్య స్త్రీషు చౌరేషు పార్థివై. పరిపాలకులు అనేటువంటి వాళ్ళు స్త్రీల యందు, దొంగల యందు విశ్వాసం ఉంచకూడదు. కాబట్టి నీ తెలివితేట ఏమైంది? నువ్వు నన్ను ఎందుకు విశ్వసించేవు? స్త్రీలను విశ్వసించకూడదు రాజు, తోడేళ్ళు వంటి వారు అని చెప్పి. కాబట్టి నువ్వు ఇంటికి వెళ్ళిపో, నా సంగతి మర్చిపో అని అతనికి హితం చెప్పి ఊర్వశి వెళ్ళిపోయింది. అయితే ఊర్వశి వెళ్ళిపోయినప్పటికీ కూడా ఆ పురూరవుడు ఊర్వశి గురించి బాధపడుతూనే ఉన్నాడు. దుఃఖంచ పరమం ప్రాప్తః. ఆమె ప్రతిబోధన చేసింది, జ్ఞానోపదేశం చేసినప్పటికీ కూడా ప్రతిబోధితుడు కాకుండా అదే దుఃఖంలో ఉన్నాడు. ఈ విధంగా ఈ కథ నారదుడు వాళ్ళు సూచించారు. నారదు వారు ఏం చేశారు? వ్యాస మహర్షికి చెప్పినప్పుడు, ఏమయ్యో, పురూరవుడనేటువంటి రాజు ఊర్వశి అనేటువంటి అప్సరకాంత పట్ల మోహముతోటి చాలా బాధపడ్డాడు అని సూచన చేశారు. అందువల్ల వ్యాస మహర్షి ఈ ఘృతాచి అనేటువంటి ఆమెను చూసినప్పుడు తనకి సంతానము కావాలి అనేటువంటి కోరిక తీవ్రంగా ఉన్నప్పటికీ కూడా నారదుడు చెప్పినటువంటి ఈ మాట గుర్తుకు వచ్చి ఈమె విషయంలో మనం ప్రవర్తింపకూడదు అని అనుకున్నాడు అన్నమాట. సరే, ప్రవర్తింపకూడదని అంటే అనుకున్నాడు. అయితే లోపల మరి సంతానము కావాలి అనేటువంటి కోరిక మాత్రం ఉన్నది కదా. దృష్ట్వా తాం అసితాపాంగీం వ్యాసశ్చింతాపరో భవతు కింకరోమి నమే యోగ్యా దేవకన్యేయమప్సరాః ఏవం చింతయామానం తు దృష్ట్వా వ్యాసం తదాప్సరాః భయభీతా హి సంజాతా శాపం మాం విసృజేదయం. అది వ్యాసుల వారు ఆ ఘృతాచి అనేటువంటి ఆ దేవకన్యను చూశారు. తనకి నారదుడు చెప్పినటువంటి పురూరవ వృత్తాంతం గుర్తుకు వచ్చి ఈమె పట్ల మనం జాగ్రత్తగా ఉండాలి అని అనుకున్నాడు. ఆమె కూడా ఈయన్ని చూసింది. అయితే ఈయన మరీ అప్పుడప్పుడు మాటి మాటికి ఆమెను చూడటం వల్ల ఏమైంది, ఆమె ఏమనుకుంది ఏమో, ఈయన మహర్షి నన్ను శపించచ్చు అని భయపడింది. భయపడి తన ఆ అప్సరస స్వరూపాన్ని మార్చుకుని వాళ్ళకి
స్వేచ్ఛారూపం ఉంటుంది దేవతలకి. అందుచేత వాళ్ళు ఏం చేశారు, ఆమె ఆ అది ఘృతాచి ఏం చేసింది, ఆడ చిలుకలాగా మారింది. సా కృత్వాథ శుకీరూపం నిర్గత భయ విహ్వల. ఆడచిలుక రూపములో అటు ఇటు తిరుగుతాను. కృష్ణస్తు విస్మయం ప్రాప్త విహంగీం తాం విలోకయన్ కామస్తు దేహే వ్యాసస్య దర్శనాదేవ సంగతః. అయితే అతనికి సంతానం పట్ల ఉండేటువంటి కోరిక ఉంది. ఆ కామము అనేటువంటిది కామవశుడైపోయాడు వ్యాసుడు. ఆ చిలుక రూపంలో ఉన్నది ఆమెనే చూస్తున్నాడు. అయితే హోమాది కార్యక్రమాలు చేయడానికి అరణిలో అగ్నిని పుట్టిస్తారు. ఆ అరణి అనేటువంటి దాంట్లో ఒక చెక్క, రంధ్రము కలిగినటువంటి చెక్క దాంట్లో ఇంకొక చెక్కని తీసుకుని రాపాడించినట్టయితే అగ్ని పుడుతుంది. దాన్ని అరణి అని అంటాం. ఆ అరణిలో అగ్ని పుట్టించేటువంటి ప్రయత్నము చేస్తూనే, అంటే పనేమో అతని కర్తవ్యము ఆ అగ్నిని పుట్టించాలి, అగ్నిహోత్రం చేయాలి, ఆ పనిలో ఉన్నాడు. ఉన్నప్పటికీ మనస్సు కామవశమై ఉంది. అందుచేత ఆ ఘృతాచీని చూశాడు. ఆ ఘృతాచీయే చిలుకగా ఉండడాన్ని చూశారు. ఆ చిలుకనే అలా స్మరిస్తూ కామవశుడై ఈ అరణి కార్యక్రమం, అగ్నిని పుట్టించేటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. సో విచింత్య తథా పాతం మమంతారణిమేవ చ తస్మాత్ శుకః సముద్భూతః వ్యాసాకృతి మనోహరః. ఈ కామవశుడై ఉండడం చేత, ఆ కామ అతిశయము చేత ఆ అరణియందే ఆ వ్యాసుల వారి యొక్క శుక్రము పడింది. అక్కడ నుండి శుకుడు ఉద్భవించాడు. ఒక మానవ రూపం వచ్చింది. ఆ మానవ రూపము, ఇతడు వ్యాసుడు ఆ శుకమును చూస్తూ కామవశుడై స్ఖలితం అయింది కాబట్టి ఆ కుర్రవాడికి శుకుడు అని పేరు పెట్టాడు. ఇది శుకుని యొక్క జన్మ వృత్తాంతం. ఆ శుకుడు పుట్టుకతోటే వైరాగ్య సంపన్నుడు అనమాట. తేజోరూపీ శుకో జాతః అప్యరణీ గర్భ సంభవ. ఆయన్ని అరణీ గర్భము నుండి, ఆ అగ్నిని ఉత్పత్తి చేసేటువంటి అరణి నుండి అతడు జన్మించాడు కాబట్టి అరణీ గర్భ సంభవుడు ఆయన. అందువల్ల అగ్ని పుట్టేటువంటి ప్రదేశం నుండి అతడు రావడం చేత అతని యొక్క తేజస్సు కూడా అగ్నిలాగా ప్రకాశిస్తూ ఉన్నదన్నమాట. ఆయన పుట్టుకతోనే వైరాగ్యం కలిగినటువంటి వాడు. పెద్దవాడవుతున్నాడు. అతని వల్ల వ్యాస మహర్షి కుమారుడు కదా, అతని వల్ల తాను అనుకున్నటువంటి పుత్ర సంతానం వల్ల పొందినటువంటి ఆనందాన్ని అతడు పొందాడు. అతని పట్ల మిక్కిలి పుత్రుని పట్ల చాలా ప్రేమగా ఉండేవాడు. అతడు క్రమక్రమంగా రోజు రోజుకి పెద్దవాడు అవుతున్నాడు శుకుడు. అయితే అతనికి వివాహం చేయాలి అనేటువంటి ఆలోచన వ్యాసుడికి కలిగిందనమాట. అయితే వ్యాసుడు చెప్పాడు, త్వదర్థేయ తపస్తప్తం మయా పుత్రశతం సమా ప్రాప్తస్త్వంచాది దుఃఖేన శివస్యారాధనేన చ దదామి తవ విత్తంతు ప్రార్థయిత్వాధ భూపతిం సుఖం భుంక్ష్వ మహాప్రాజ్ఞ ప్రాప్య యౌవన ఉత్తమం. నువ్వు యౌవనాన్ని పొందినటువంటి వాడివై వివాహం చేసుకుని సంతానాన్ని కనవయ్యా. తాను సంతానము కన్నట్లయితే పితృరుణం తీర్చుకున్నట్టు అవుతుంది. ఆ విధంగా నువ్వు పితృరుణం తీర్చుకున్నవాడు అవుతావు. నీ గురించి ఎంతో కాలం నేను తపస్సు చేసి ఈశ్వరుణ్ణి ఆరాధించి నిన్ను పొందగలిగాను. నీకు ధనము కావాలంటే నేను
రాజుల దగ్గరికి వెళ్ళి వాళ్ళని అడిగి నీకు కావలసినంత ధనాన్ని నేను సంపాదించి ఇస్తాను, నువ్వు సుఖంగా ఉండు అని అతన్ని వివాహం చేసుకోవలసిందిగా కోరుతాడు. అప్పుడు ఆయన శుకుడు వివాహం చేసుకోవడానికి ఇష్టపడడు. పుత్రధారైర్నిబద్ధస్తు న విముచ్యేత కరిహిచితు. ఈ భార్య, పుత్రులు ఇట్లాంటి వాటితోటి ఈ సంబంధము కనుక ఉన్నట్టయితే అటువంటి వాడు ఎప్పుడు కూడా విముక్తి, మోక్షాన్ని పొందడయ్యా. మూఢానాం సుఖబుద్ధిస్తు విత్సుకీట సుఖం యథా అధీత్య వేదశాస్త్రాణి సంసారే రాగిణశ్చయే తేభ్యః పరో న మూర్ఖోస్తి సధర్మా శ్వాశ్వసూకరైః బధ్యతే యది సంసారే కో విముచ్యేత మానవః నాతః పరతరం లోకే క్వచిదాశ్చర్యమద్భుతం. పుత్రధార గృహాసక్తః పండితః పరిగీయతే న బాధ్యతే యః సంసారే నరో మాయాగుణైస్త్రిభిః స విద్వాన్ స చ మేధావి శాస్త్రపారంగతో హినః. కాబట్టి శుకుడు అంటాడు, అయ్యా వివాహం చేసుకుంటే మోక్షం పొందడం అనేది ఉండదు. మానవుడు అన్నీ చదువుకుని కూడా ఇటువంటి బంధాల్లో చిక్కుపోతున్నాడు. సంసారంలో ఉండి ఈ మాయ చేత, ఈ త్రిగుణముల చేత బాధ పెట్టబడిన వాడు ఎవడు ఉండడు. అలా ఉన్నట్టయితే అతడు చాలా గొప్పవాడు, విద్వాంసుడు, పండితుడు అంటాడు. అప్పుడు వ్యాసుడు అంటాడు, నాయనా నగృహం బంధనాగారం బంధనేన చ కారణం మనసాయో వినుర్ముక్తః గృహస్థోపి విముచ్యతే న్యాయాగత ధనః కుర్వన్ వేదోక్తం విధివత్ క్రమాత్ గృహస్థోపి విముచ్యేత శ్రాద్ధకృత్ సత్యవాక్ శుచిః. నాయనా గృహస్థాశ్రమం స్వీకరించి కూడా ముక్తుడు కావచ్చు. గృహస్థాశ్రమం ఏమీ కూడా కారాగారం లాగా బంధనం ఏం కాదు. మనస్సు చేత వినుర్ముక్తుడైనట్టయితే, గృహస్థాశ్రమంలో ఉన్నప్పటికీ కూడా మనస్సు చేత వినుముక్తుడైనట్టయితే అతడు మోక్షాన్ని పొందుతాడయ్యా. కాబట్టి క్రమప్రాప్తముగా ఆశ్రమాల్ని స్వీకరించి చివరికి అటువంటి వైరాగ్యంతో సన్యాసాన్ని తీసుకోవడం మంచిది. మనకి బ్రహ్మచర్యము, గృహస్థాశ్రమం, వానప్రస్థం, సన్యాసం అనేటువంటి ఆశ్రమాలు ఒక క్రమముగా చెప్పబడ్డాయి. ఆ విధంగా చేస్తే మంచిది అని చెప్తాడు. ఆశ్రమాదాశ్రమం గచ్చేత్ ఇది ధర్మ విదో విదుః. వ్యాసులు వారు చెప్పిన మాట అన్నమాట. ధర్మాత్ములంతా ఏమని చెబుతున్నాడంటే, ఒక ఆశ్రమం నుండి ఇంకో ఆశ్రమానికి వెళ్ళాలి అంటే బ్రహ్మచర్యాశ్రమం, గృహస్థాశ్రమం, వానప్రస్థాశ్రమం, సన్యాసాశ్రమం అలా క్రమంగా వెళ్ళి మనస్సు యొక్క పరిపక్వత చేత వైరాగ్యాన్ని పొందితే మోక్షాన్ని పొందవచ్చు అని చెప్పాడు. ఎందుకంటే అలా కనుక చేయకపోయినట్టయితే, ఇంద్రియాలని బలవంతముగా నిగ్రహించుకున్నట్టయితే, విశ్వామిత్రుడంతటి వాడు మేనక వ్యామోహంలో పడి శకుంతల అనేటువంటి ఆమెకు జన్మనిచ్చాడు. అలాగే బ్రహ్మ కూడా తన కూతురైనటువంటి సరస్వతి పట్ల వ్యామోహితుడయ్యాడు. అలాగే పరాశరుడు, ఆ పరాశరుడు మత్స్యగంధి యందు వ్యామోహితుడయ్యాడు. కాబట్టి మన ఇంద్రియములను అలాగే మన మనస్సును నిగ్రహించడం అనేది సాధ్యమయ్యే పని కాదు. కాబట్టి
ఒక ఆశ్రమం నుండి ఇంకొక ఆశ్రమానికి వెళితే చివర సన్యాసాశ్రమం స్వీకరిస్తే తద్వారా వైరాగ్యాన్ని పొందితే అప్పుడు మోక్షాన్ని పొందవచ్చు. అంతేగాని మొదటే నీవు వైరాగ్యంగా ఉందని చెప్పి సన్యాసాశ్రమంలో ఉండి గృహస్థాశ్రమాన్ని నిరాకరించడం యుక్తం కాదు. అప్పుడు శివుడు నాహం గృహం కరిష్యామి దుఃఖదం సర్వదా పితః వాగురా సదృశం నిత్యం బంధనం సర్వదేహినాం ధన చింతాతురాణాం హి క్వసుఖం తాత దృశ్యతే. అయా గృహస్థాశ్రమము అనేది స్వీకరిస్తే భార్య పిల్లలు వారికి కావలసినటువంటి వస్తు సామగ్రి వాటిని కూర్చుకోవడము, అవి కూర్చుకోవడానికి ధన సంపాదన ఇవన్నీ అవసరం అవుతాయి. ఈ ధనాసక్తి అనేది కలిగినట్టయితే ఇక ఆ బంధనంలో ఉండిపోతాము. ఇక వైరాగ్యం అనేది ఎప్పటికి కలుగుతుంది అన్నాడు. అంటే అప్పుడన్నాడు, అక్కడ చిన్న ఉపయోగం చెప్తాడు, ఓ ఉదాహరణ. జలూకేన సదా నారీ రుధిరం పిబతీతి వై మూర్ఖస్తు నవిజానాతి మోహితో భావచేష్టితై. స్త్రీ జలూకములాగా ఏం చేస్తుందంటే రక్తాన్ని, జలగ అంటాం కదా, ఆ జలగ ఆ రక్తాన్ని పీల్చేస్తుంది. అలాగా స్త్రీ కూడా ఈ సంసారములో ఉన్నప్పుడు అతన్ని బంధిస్తుందన్నమాట. అతని యొక్క శక్తినంతని సంసారానికే వినియోగిస్తాడు. ఇక వైరాగ్యం పొంది మోక్షం పొందడం అనే మాటే లేదు. అంటే అప్పుడు వ్యాసుడు, అయ్యో నేను చాలా తపస్సు చేసి కుమారుణ్ణి పొందానే, తీరా ఈ కుమారుడు ఏం చేస్తున్నాడు, వివాహం చేసుకోను అని వైరాగ్యంతో ఉన్నాడు, ఎలాగా ఏం చెయ్యాలి అని అనుకున్నాడు. అని అప్పుడు ఆయనకి సలహా ఇచ్చాడు అన్నమాట. ఏమిటంటే, జనక మహారాజు ఉన్నాడు, ఆయన రాజ్యం చేస్తూనే సన్యాసం అంటే వైరాగ్యాన్ని పొంది మోక్షం పొందాడయ్యా. కాబట్టి ఆయనలా నీవు ప్రవర్తించవచ్చు. నీకు అటువంటి స్థితి కలగాలి అంటే ఈ మోహజాలాన్ని విడిచిపెట్టాలి అనుకున్నట్టయితే నువ్వు భాగవతాన్ని ఒక్కసారి చదువు అని వ్యాసుడు ఈ భాగవతాన్ని శుకునికి ఉపదేశిస్తాడు. ఆ విధంగా శుకునికి ఉపదేశించడం కోసం తాను రచించినటువంటి దేవి భాగవతాన్నంతని ఆ వ్యాస మహర్షి శుకుడికి చెప్పాడు అనమాట. అది అయిన తర్వాత ఇప్పుడు ఈ సంసారములో ఉండే మోక్షం పొందినటువంటి జనకుడు ఉన్నాడు, కాబట్టి ఒకసారి మిథిలా నగరానికి వెళ్ళి ఆ జనక మహారాజును కలుసుకోవలసింది అన్నాడు. అప్పుడు శుక మహర్షి జనక మహారాజు దగ్గరికి వెళ్తారు. వెళ్తే ఆ రాజనగరు కదా, ఆ ప్రవేశంలోనే అడ్డుకుంటారు అతన్ని. ఆ ద్వారం మొత్తం నగర ద్వారం దగ్గర ఉండేటువంటి ద్వారపాలకులు అడ్డుకుంటాడు. అడ్డుకోవడంతో మా రాజుగారి ఆజ్ఞ అయితే కానీ లోపలికి వెళ్ళడానికి వీల్లేదు. అయితే నేను వచ్చిన పని ఇక్కడే అయిపోయింది అనుకుంటాడు శుకుడు. ఏమిటి వచ్చిన పని అయిపోవడం అంటే, రాజు ఆయన వైరాగ్యంతో ఉన్నాడని చెబుతున్నారు, అటువంటి ఆయన ఆజ్ఞ లేనిదే ఎవరు లోపలికి రావట్లేదు అంటే ఆయనకి అహంకారం ఉన్నట్టే కదా. తాను పరిపాలకుడు, తన యొక్క ఇష్టము లేనిదే ఎవరు లోపలికి రాకూడదు అంటే ఇష్టము అనిష్టము రాగద్వేషాలు ఉన్నాయి కదా. అలాగే తనకి అధికారం ఉన్నది అనే స్పృహ ఆయనకు ఉన్నది కదా. అటువంటిప్పుడు ఇక ఆయన వైరాగ్యంలో ఉన్నాడు అనడం ఏమిటి? అలా ఆలోచించి శుకుడు ఏమనుకున్నాడంటే, నేను వచ్చిన పని ఇక్కడే అయిపోయింది, ఇంక వెళ్ళక్కర్లేదు లోపలికి అనుకున్నాడు. అయితే ఇతని యొక్క పరిస్థితిని గమనించి ఆ ద్వారపాలకుడు, మీరెవరో గొప్పవాడిలో ఉన్నారు, మీరు లోపలికి వెళ్ళండి అన్నారు. అంటే మొత్తం మీద ఆయన
లోపలికి వచ్చాడు. ఒక్కొక్క ద్వారము దాటుకుంటూ జనక మహారాజు దగ్గరికి వచ్చాడు. వచ్చిన తర్వాత ఆ జనక రాజు గారు ఆయన్ని కుశల ప్రశ్నలు వేశారు. కులాసాగా ఆయనకి చేయవలసినటువంటి మర్యాదలన్నీ చేశారు. చేసి ఏమిటి సంగతి అని అడిగారు. అంటే శుకుడు చెప్పాడు, ఇలా మా నాన్నగారు వ్యాసుల వారు ఆయన మీ దగ్గరికి పంపించారు. మీరు గృహస్థాశ్రమంలోనే ఉండి వైరాగ్యంతో ఉన్నారు అని చెప్పారు. కానీ ఈ మిథిలా నగరాన్ని ఏలేటువంటి వాళ్ళకి విదేహరాజు అని పేరు. అంటే ఆ రాజ్యం పేరు విదేహరాజ్యం. విదేహ అంటే దేహము లేనటువంటి వాడు. అంటే వాళ్ళకి జీవన్ముక్తులు అనమాట. అక్కడ ఉన్నప్పటికీ శరీరంతో ఉన్న దేహస్పృహ లేకుండా వాళ్ళు ఉంటారు. మీకు విదేహరాజులు అని పేరు, ఇదంతా ఊరికే పేరుకే మీరు విదేహరాజులు, మీరు మామూలుగానే భోగభాగ్యాలన్నీ అనుభవిస్తున్నారు, మీలో ఇక్కడ వైరాగ్యం కనపట్లేదు అని జనక మహారాజుతో అంటాడు. అప్పుడు జనకుడు అంటాడు, శృణు విప్రేణ కర్తవ్యం మోక్ష మార్గాశ్రితేన యత్ ఉపనీతో వసేదాదౌ వేదాభ్యాసాయ వై గురౌ అధీత్య వేద వేదాంతాన్ దత్వా చ గురుదక్షిణాం సమావృత్తస్తు గార్హశ్చే సదారో నివసేన్ముని పుత్రం పౌత్రం సమాసాద్య వానప్రస్థాశ్రమే వసేత్ తపసా షట్రిపూన్ జిత్వా భార్యాం పుత్రే నివేశ్య చ విరక్తస్యాధికారోస్తి సన్యాసే నాన్యథా క్వచితు. ఆయన క్రమంగా ఆశ్రమాదాశ్రమం గచ్చేత్ అనేటువంటి మాటని జనకుడు కూడా చెప్తాడు. ఉపనయనం చేసుకోవాలయ్యా, బ్రహ్మచర్యాశ్రమాన్ని పాటించాలి, వేదాధ్యయనం చేయాలి, వేదాధ్యయనం వేదాంతాలను అధ్యయనం చేయాలి, తగినటువంటి గురుదక్షిణ సమర్పించుకోవాలి, తర్వాత సమావృతుడై విద్యాభ్యాసం పూర్తి చేసుకుని స్నాతకుడై ఇంటికి రావాలి, వచ్చి గృహస్థాశ్రమాన్ని స్వీకరించాలి, అగ్నిహోత్రాది కర్మలు వేదవిహితములైనటువంటి కర్మలు ఆచరించాలి, పుత్రపౌత్ర వివాహం చేసుకుని పుత్రపౌత్రాదుల్ని పొందాలి. దాని తర్వాత తృతీయ ఆశ్రమం వానప్రస్థాశ్రమాన్ని వెళ్ళాలి. ఆ వెళ్ళిన తర్వాత అక్కడ వైరాగ్యం పూర్తిగా కలిగితే అప్పుడు సన్యాసాశ్రమం స్వీకరించాలి. కాబట్టి ముక్తికాముడు అయినటువంటి వాడు ఈ విధంగా ఆశ్రమాదాశ్రమం గచ్చేత్ అని అంటాడు. అంటే శుకుడు అంటాడు, అదే ఉత్పన్నే హృది వైరాగ్యే జ్ఞాన విజ్ఞాన సంభవే అవశ్యమేవ వస్తవ్యం ఆశ్రమేషు వనేషు వా. పుట్టినప్పటి నుంచే నాకు వైరాగ్యం ఉన్నది, ఇక మళ్ళీ నేను ఈ వైరాగ్యం పొందాలి అనేటువంటిది లేదు, నా వైరాగ్యంతో ఉన్నాను, అందువల్ల నాకు ఇవేమీ అక్కర్లేదు అని అతను. అప్పుడు జనకుడు మాత్రము అలా కాదయ్యా, ఓ ఇంద్రియాని బలిష్టాని నా నియుక్తాని మానద అపక్వస్య ప్రకుర్వంతి వికారాస్తాన్ అనేకశ. ఇంద్రియములు చాలా బలమైనవయ్యా, మనకి పరిణతి చెందకపోయినట్టయితే అవి మనని మోసం చేస్తాయి. అందువల్ల ఎంతటి వాడైనా సరే ఆ ఇంద్రియాలకి లొంగిపోతూ ఉంటాడు. కాబట్టి ఊర్ధ్వం సుప్త పతత్యేవ న శయాన పతత్యథ పరివ్రజ్య పరిభ్రష్టో న మార్గం లభతే పునః. అది పైనుంటే కింద పడే అవకాశం, కిందే ఉన్నవాడు పడిపోవడం ఉండదు. అలాగే నువ్వు మొదటే చివరి ఆశ్రయమైనటువంటి సన్యాసం స్వీకరిస్తాను వైరాగ్యంతో అంటే అక్కడి నుంచి భ్రష్టుడయ్యే అవకాశం ఉంది. అలా భ్రష్టుడైన వాడికి మరో గతి ఏమి లేదు ఇంకా. అందుచేత కింద నుంచి పైకి వెళ్ళడం మంచిది, అంటే ఒకేసారి పైకి వెళ్ళి అక్కడి నుంచి పడడం కంటే అన్నాడు. అంటే ఉదాహరణ చక్కగా ఇచ్చారు. పైన పడుకున్నటువంటి వాడు కింద పడే అవకాశం, కింద పడుకున్న వాడికి పడిపోయే అవకాశం లేదన్నాడు. కాబట్టి వేద ప్రతిష్టమైనటువంటి ఆ మార్గాన్ని అనుసరించి క్రమక్రమంగా ఆశ్రమాలు స్వీకరించడం పద్ధతి మంచిది అని చెప్పాడు. అయినప్పటికీ ఆ శుకుడికి ఇంకా తనకి సందేహం నివర్తించలేదు.
కథం ముక్తిప్రదో ధర్మో వేదోక్తో బత భూపతే. వేద ధర్మాలు దాన్ని అనుసరించండి అన్నారు. వేద ధర్మాలు మనకి ముక్తిని ఎలా ఇస్తున్నాయి, ముక్తిప్రదమైన వేద ధర్మాలు ఏమిటి అని అడిగాడు. ఎందువలన అంటే ధర్మాలు చేస్తూ ఉంటారు, యజ్ఞయాగాదులు చేస్తూ ఉంటారు, చేస్తే దానివల్ల భూరి దక్షిణలు ఇస్తూ ఉంటారు, అయిన తర్వాత స్వర్గాదులు పొందుతూ ఉంటారు, ఆ పుణ్యం నశించిన తర్వాత మళ్ళీ పుడుతూ ఉంటారు. ఇలాగే జరుగుతోంది కదా. చేత వేదోక్తమైన ధర్మములు ఆచరించడం చేత ముక్తి కలుగుతుంది అని నాకు అనిపించట్లేదయ్యా. ఈ ధర్మాల వల్ల సుఖశాంతులు సుఖాలు కలుగుతాయి, భోగాలు కలుగుతాయి. మరి వీటన్నిటిలోనూ ఉన్నటువంటి నువ్వు అసలు జీవన్ముక్తుడు అని ఎందుకు అంటున్నారు నిన్ను అని సందేహం వచ్చింది. ఏవం ధర్మేషు వేదేషు నమే బుద్ధి ప్రవర్తతే. ఎందుకంటే వేద ధర్మాల ఆచరణం వలన ముక్తి వస్తుంది అనేది కనపడలేదయ్యా. స్త్రీ సంగేన సదా భోగే సుఖమాప్నోతి మానవ. యజ్ఞం చేస్తారు, ఆ యజ్ఞ ఫలంగా స్వర్గాదులు లభిస్తాయి, లేదా సంపదలు లభిస్తాయి, వాటిని అనుభవిస్తారు, మరణిస్తారు, మళ్ళీ జన్మిస్తారు. మరి వేద ధర్మాచరణం వల్ల ముక్తి కలుగుతుంది అనేది ఎట్లాగా? అలాభే దుఃఖమత్యంతం జీవన్ముక్త కథం భవేత్. అంచేత ఆ ముక్తి అనేది కల్పించకపోయినట్టయితే వేద ధర్మాచరణం వల్ల ఉపయోగం ఏమిటి? జీవన్ముక్తుడు ఎలా అవుతాడు? నిన్ను కూడా జీవన్ముక్తుడు అంటున్నారు కదా, ఎట్లా సంభవం? అరాగేణ చ యత్కర్మ తథాహంకారవర్జితం అకృతం వేద విద్వాంస ప్రవదంతి మనీషిణ గృహస్థానాం సు హింసైవాయాయజ్ఞే ద్విజసత్తమ అరాగేణ చ యత్కర్మ తథాహంకారవర్జితం సా హింసైవ మహాభాగా ముక్షూణాం జితాత్మనాం. అది అప్పుడు జనక మహారాజు అసలు విషయాన్ని చెప్పాడనమాట. ఏమిటి అంటే, నాయనా నీవు అసక్త సుఖమన్వభూత్ అని రఘువంశంలో కాళిదాసు చెప్తాడు. దాని యందు వ్యామోహము లేకుండగా నువ్వు సుఖం అనుభవించవచ్చు. దాని యందే లగ్నము కాకుండగా అరాగముగా, దాని యందు ఆసక్తి లేకుండగా, అలాగా రాగము లేకుండా యజ్ఞము చేసిన దాంట్లో చేసేటువంటి హింస కాదు. రాగముతోటి ఎవరైతే చేస్తారో అది హింస. అంటే యజ్ఞఫలమునందు రాగము లేకుండా ఎవరైతే విధ్యుక్త ధర్మముగా ఆచరిస్తాడో అప్పుడు రాగము లేకుండా చేస్తున్నాడు కాబట్టి దాంట్లో ఉన్నటువంటి హింస కాదు. అలా కాకుండా తత్ఫలాన్ని తాను పొందాలి, అనుభవించాలి అనేటువంటి రాగముతోటి ఎవరైతే కర్మ చేస్తారో అది హింస అవుతుంది. కాబట్టి అహింసైవ మహాభాగా మూక్షూణాం చితాత్మనాం. జితేంద్రియులైనటువంటి వాళ్ళు రాగము లేకుండా కర్మ చేస్తారు కాబట్టి వాళ్ళు చేసేటువంటి యజ్ఞయాగాదులు వాటిల్లో చేసేటువంటి హింస కాదు, అది అహింసే అని చెప్తాడు. ఇలా చెప్పిన తర్వాత శుక మహర్షికి గృహస్థాశ్రమ స్వీకరణమునందు ఇచ్చ కలుగుతుంది. అంటే వారి యొక్క ఉపదేశము చేత జనకుడు చెప్పిన దాన్ని బట్టి గృహస్థాశ్రమంలో ఉండి కూడా మోక్షాన్ని పొందవచ్చు అనేటువంటి ఆలోచన వస్తుంది. అలా వచ్చినటువంటి వాడై మిథిలానగరం నుండి మళ్ళీ తన తండ్రి అయినటువంటి వ్యాసుల వారి దగ్గరికి వెళ్ళిపోతారు. వెళ్ళిన తర్వాత అతడు ఏకాకీ నిస్పృహోత్యర్థం చర్యేయమితి మే మతి నిస్సంగో నిర్మమ శాంత పత్రమూల ఫలాశన మృగవద్ విచరిష్యామి నిర్ద్వందో నిష్పరిగ్రహ. ఇట్లా అతనికి అనిపిస్తూ ఉంటుంది. అంతకుముందు జనకుడితో చెప్పాడనమాట, ఇట్లాగో మృగం ఎలా అయితే సంచరిస్తుందో అలానే సంచరిస్తాను, నాకు ఏమీ అక్కర్లేదు, ఎవరు అక్కర్లేదు, ఏ బంధాలు నాకు లేవని. కానీ ఆ జనక మహారాజు యొక్క ఉపదేశము చేత అతడు గృహస్థాశ్రమంలో ఉండి కూడా విరక్తుడై ఉండవచ్చు అని గ్రహిస్తాడన్నమాట. గ్రహించి వ్యాసుని దగ్గరికి వస్తారు. వ్యాసుని దగ్గరికి వచ్చిన తర్వాత వ్యాసుడు అతనికి వివాహం చేస్తారు.
ఈ విధంగా శుకుడు కూడా వివాహం చేసుకున్నాడు అనమాట. సుఖశ్చకార పత్నీం తాం యోగమార్గస్థితోపి. ఒకనొక పీవరి అనేటువంటి ఒక సుందరి అయినటువంటి కన్యను ఆ సుఖమహర్షి వివాహం చేసుకుని ఆమె యందు నలుగురు కుమారుల్ని పొందాడు. పొందిన తర్వాత అతడు విరక్తుడు కదా, ఆ విరక్తుడు కావడంతో ఆ పర్వత శిఖరానికి వెళ్ళి పర్వత శిఖరం నుండి దేహపతనం జరిగి అతడు ముక్తిని పొందాడు అనమాట. శుకుడు ఎప్పుడైతే దేహత్యాగం చేసి ముక్తిని పొందాడో వ్యాసుల వారు తన యొక్క కుమారుడి గురించి చాలా దుఃఖిస్తాడనమాట. అప్పుడు ఈశ్వరుడు ప్రత్యక్షమై వ్యాసుడితోటి, నాయన నువ్వు దుఃఖపడకు, నీ కుమారుడు సద్గతులు పొందాడు, ఆయన మోక్షాన్ని పొందేశాడు, ఆయన విరక్తుడై మోక్షాన్ని పొందాడు, నీవు అతని గురించి ఇంకా దుఃఖపడాల్సిన అవసరం ఏమీ లేదు, అతని వల్ల నీవు సుకుడంతటి వాడు నీ కుమారుడు, ఆ విధంగా నీకు గొప్ప కీర్తిని తీసుకువచ్చాడు. అశోకో యాతి దేవేశ కింకరోమి జగత్పతి అని చెప్పినప్పటికీ కూడా పాపం వ్యాసుల వారికి ఇంకా దుఃఖం పోలేదన్నమాట. పోకపోతే అప్పుడు ఈశ్వరుడు ఒక వరాన్ని అనుగ్రహించాడు. ఏమిటంటే నీకు నీ పక్కనే నీ కుమారుడు ఉన్నట్లుగా ఛాయారూపం అట్లా కనపడుతూ ఉంటుంది. కాబట్టి ఆ రూపాన్ని చూస్తూ నువ్వు నా కుమారుడు నా పక్కనే ఉన్నాడు అని సంతోషిస్తూ ఉండు, అని చేసి శుకుడు మరణించాడు నువ్వు భావించకు అని చెప్తాడనమాట. ఆ విధంగా వ్యాసుల వారికి ఈశ్వరుడు యొక్క అనుగ్రహం చేత పుత్ర సంబంధమైనటువంటి శోకం పోయింది. తదనంతరం ధృతరాష్ట్రాదుల యొక్క జననము, ఆ దాశరాజు సత్యవతిని వివాహం చేసుకోవడం, ఆ వివాహం చేసుకునేటువంటి సందర్భంలో దాశరాజు యొక్క షరతు, అదే సత్యవతి యొక్క నియమం, దాశరాజు యొక్క షరతు సత్యవతికి కలిగినటువంటి కుమారునికే రాజ్యాధికారం దక్కాలి అని చెప్పడం. అందువల్ల ఇతడు ఏమిటంటే శంతను మహారాజు యొక్క మొదటి, అంటే గంగకు శంతనుడికి కలిగినటువంటి భీష్ముడు, ఆ భీష్ముడు ప్రతిజ్ఞ చేసి తాను వివాహం చేసుకోను అని అనడం, ఆ ఒప్పందం చేత సత్యవతికి దాశరాజుకి వివాహం జరగడం, సత్యవతికి శంతనుడికి వివాహం జరగడం, వారికి సంతానము చిత్రాంగదుడు విచిత్రవీర్యుడు అనేటువంటి ఇద్దరు కలగడం. దాంట్లో చిత్రాంగదుడు తన యవ్వన గర్వంతో తన ఇష్టమైనట్టుగా ప్రవర్తించడం, ఒకసారి గంధర్వునితోటి ఒకానొక యుద్ధంలో అతడు మరణించడం జరుగుతుంది. తర్వాత విచిత్రవీర్యుడికి వివాహం చేయడానికి సంకల్పించడం, కాశీరాజు యొక్క ముగ్గురు కుమార్తెలు అంబా, అంబాలిక అని ముగ్గురు, అంబా, అంబిక, అంబాలిక అనేటువంటి ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. వారికి స్వయంవరం ప్రకటిస్తాడు కాశీరాజు. ఆ విషయం తెలిసి భీష్ముడు వెళతాడు. వెళ్ళి స్వయంవరానికి వచ్చిన రాజులందరినీ జయించి ఆ ముగ్గురిని తీసుకొచ్చేస్తాడు. తీసుకొచ్చేసి ఈ విచిత్ర వీర్యుడికి వారినిచ్చి వివాహం చేయాలి అని అనుకుంటాడు. అయితే దాంట్లో జ్యేష్ఠ పుత్రిక అయినటువంటి ఆమె అంబ ఏమంటుంది అంటే, నేను ఇంతకుముందే సాల్వరాజుని ఇష్టపడ్డాను, కాబట్టి మరొకరిని ఇష్టపడినటువంటి దానిని బలవంతంగా మరొకరికి ఇచ్చి వివాహం చేయడం మంచిది కాదు, నీవు ఏం చేయడానికైనా సమర్థుడు, నీ ఇష్టం, మరి నువ్వు ఆలోచించు అని భీష్ముడితో అంటుంది. అప్పుడు భీష్ముడు పెద్దలతోటి సంప్రదించి ఆమెను వెనక్కి పంపించేస్తాడు. సాలుడి దగ్గరికి నువ్వు వెళ్ళిపో అంటాడు. వెళ్ళిపో అని, సరే సాలుడు మళ్ళీ ఆమె, నువ్వు భీష్ముడు ఒకరిని తీసుకెళ్ళిపోయినటువంటి దానివి, నిన్ను నేను స్వీకరించను అంటాడు. తర్వాత ఆ కథ అంతా వేరనుకోండి. ఇక్కడ
ఈ విచిత్ర వీర్యుడికి అంబాలిక తోటి వివాహం జరుగుతుంది. జరిగిన తర్వాత కొంతకాలానికి సంతానం కలగకుండానే ఆ విచిత్ర వీరుడు మరణిస్తాడు. మరణించడంతో కురువంశము యొక్క అనుగతి పోయేటువంటి ప్రమాదం వచ్చింది. అప్పుడు సత్యవతి చాలా బాధపడి భీష్ముణ్ణి, నీవు వీరిని స్వీకరించవలసింది, అంబాలికి సంతానం కలగవలసింది ఏం చెప్తావు అంటే వివాహం చేసుకోవలసింది అటు. అబ్బే కాదు, నేను భీష్మ ప్రతిజ్ఞ పూనేను, వివాహం చేసుకోను. ఆ సింహాసనంలో ఎవరున్నప్పటికీ దాని పరిపాలన బాధ్యత అంతా కూడా, దాన్ని రక్షించే బాధ్యత మాత్రం నేను స్వీకరిస్తాను అంటాడు. అంచేత ఒక సలహా ఇస్తాడు. ఒక సత్పురుషుడైనటువంటి బ్రాహ్మణుని ఎవరినైనా చూసి వారి ద్వారా వంశం నిలబడడం కోసం ఈ అంబాలిక వారు సంతానం కనవచ్చు అని చెప్తాడు. అయితే అప్పుడు సత్యవతి వ్యాస మహర్షిని స్మరిస్తుంది. వ్యాసుల వారు వస్తారు. వ్యాసుల వారికి విషయాన్ని చెబితే ఆయన అంగీకరించి అంబ లేదు, ఇంకా అంబాలిక వీరిద్దరు. ఈ అంబిక యందు ధృతరాష్ట్రుడు జన్మిస్తాడు, అంబాలిక యందు పాండురాజు జన్మిస్తాడు. అయితే ఈ అంబికి జన్మించిన ధృతరాష్ట్రుడు జాతిచంద్రుడు అవడం చేత, అలాగే పాండురాజు పాండురోగముతో ఉండడం చేత వీరిద్దరూ కూడా సాక్షాత్ రాజ్యాధికారానికి పనికిరారు. కానీ అప్పుడు మళ్ళీ వ్యాసుల వారిని ప్రార్థిస్తే, మరొకసారి అంబాలికని నీవు వ్యాసుల వారితో ఉండవలసింది అని ప్రార్థిస్తుంది సత్యవతి. కానీ అంబాలిక తనకు ఇష్టం లేదని తనకు బదులుగా తన దాసీని పంపిస్తుంది. అప్పుడు వారికి విదురుడు జన్మిస్తాడు. ఈ విధంగా కురువంశము మధ్యలోనే విచ్ఛిన్నం కాకుండా వ్యాసుల వారి వలన ఈ ధృతరాష్ట్రుడు, పాండురాజు, విదురుడు జన్మించారు. ఆ విధంగా కురువంశం నిలబడడం జరిగిందనమాట. ఈ విధంగా దేవి భాగవతంలో ఇక్కడితోటి ప్రథమ స్కందము పూర్తయింది. ఈరోజు ఈ అధ్యయనాన్ని ఇక్కడితో ముగిద్దాము. మళ్ళీ తర్వాత రోజు రేపు తర్వాత నుంచి చెప్పుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. ఓం తత్సత్ బ్రహ్మార్పణమస్తు. శ్రీమాత్రే నమః.